ప్రొద్దుటూరులో రాజకీయాల్లో శాశ్వతంగా ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన గత 2 రోజుల నుంచి ఒకటేమైనా వీడియోలు పెట్టడము, మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఇది చాలా అన్యాయము, ఇది చాలా తప్పుడు కేసు, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యహరిశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతగా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు. నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నా ఇంటి మీదికి మనుషులు పంపించినావు, నీ కౌన్సిలర్లని, రౌడీ షీటర్లని డబ్బులు ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినాం. నీ దాడిని మేము ప్రతిఘటించినాం, తిప్పికొట్టినాం. తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ, అప్పుడు డిఎస్పీగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు ఆడున్నారు. నువ్వు వేయించుకునే నీ చెంచాలు ఇబ్రహీము, పోలీసులు సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు. నా మీద 307 కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంత వరకు రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేసేంత వరకు నిద్రపోలేదే నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు? తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మా నాయన ఇన్వాల్వ్ చేసినావు. నీకు నేను సవాల్ చేస్తున్నా, శివాలయం సర్కిల్ గాడికి నువ్వు రా, నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్షీటు అన్నీ తీసుకొని నేను శివాలయం సర్కిల్కి వస్తా. అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించినవి అన్నీ కూడా తీసుకొని రా. మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారాలతో సహా నేను నిరూపిస్తా. నువ్వు ఒక్కటే ఆధారం, నువ్వేమని పెట్టించినావు? నేను మారణాయుధాలతో దాడి చేసింటే హత్యాయత్నం చేయబోయినని నా మీద కేసు పెట్టినావు. ఆ రోజు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఎస్పీగా ఉండి మేడం నా ముందర ఉంది, నా దగ్గర ఎటువంటి ఆయుధం లేకపోయినా, ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను 307 కేసు పెట్టి లోపలేసినావు. ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడము అక్రమమా సక్రమమా గురించి చర్చ జరుపుదాం. నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా? నీకు సవాల్ చేస్తున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీకు చిత్తశుద్ధి అన్నీ ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రా. నువ్వు రాలేదంటే పోలీసులను ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే. ఇంకొకటి చెప్తాడా, రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు. వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చేప్పటి నుంచి ఎందరో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజల డబ్బు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు, భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేయించుకొని సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నీకు నీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు. ఆయన కింద నువ్వు పనిచేస్తున్నావు, నీకు తెలివిని మాట్లాడుతున్నావా? నువ్వు మనిషి పెరిగినావు తప్ప నీకు బ్రెయిన్ పెరగలే. 2 లక్షల మంది ప్రజలు తాగి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బూమ్ బీర్లు, నానాక చెత్త మద్యము, నాసిరక మద్యంతో తాగి 2 లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు. అంటే ధనం కోసం రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీకి నీది. నీ దగ్గర నిన్ను బావా, నిన్ను మామ అని పిలిచే వాళ్ళే ఏం మాట్లాడారో చెప్పమంటావా? ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్లు మనం తాగలేము, మనము హైదరాబాద్ నుంచి మందు తెచ్చుకొని తాగుదామని
గడిచిన నీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు నిన్ను మామ బావ నువ్వో ఎవరు తెచ్చుకున్నారో నాకు తెలియదు, మీరు హైదరాబాదు నుంచి మద్యం తెచ్చుకొని తాగినారంటే ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. నువ్వు ఏనాడైనా నువ్వు కానీ నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఆంధ్రాలో తయారైన బ్రాండ్లు తాగినారా? దీనికి ఆన్సర్ చెప్పు. ధైర్యం ఉంటే నా మీద నువ్వు పెట్టింది అక్రమ కేసు కాదంటే, నీకు ధైర్యం ఉంటే నీలో నిజాయితీ ఉంటే శివాలయం కాడికి నేను వస్తాను. నేను మిథున్ రెడ్డి కాదు, మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తాను. నీకు ధైర్యం ఉంటే రా. నీకు ఇంకొకటి చెప్పాలా, సత్యహరిశ్చంద్రుని మీద నీతులు చెప్తున్నావు కదా, దానికి ప్రతి ప్రెస్ మీట్కు ఈసారి నుంచి నేను పెట్టబోయే ప్రతి ప్రెస్ మీట్లో నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు ఒక అబద్ధం ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా. నువ్వు 2009లో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరూ ఉంటే ఏం కూత కూర్చున్నావు? లింగారెడ్డి అన్న పార్టీ మారతాడేమో తెలుగుదేశం పార్టీ, నేను మారను. నేను చచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు చేయండి అనే మాట మాట్లాడి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావు నాయన నువ్వు? అంటే గంటకు ఒక అబద్ధం, పూటకొక డ్రామా. నువ్వు మాట్లాడుతా అంటే 2 రోజులు నేను నిజంగా 10 సార్లు నువ్వు మాట్లాడిన వీడియో చూసిన. ఇది నిజంగా రాచమల్లి బసారెడ్డి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఎవడన్నా ఏఐలోనో కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఏమన్నా నీ తలకాయి నీ మాదిరి శరీరం పెట్టి మాట్లాడతాడని నాకే అర్థం కాలే. కేసుల గురించి పోలీసుల గురించి ఎన్ని తప్పుడు కేసులు, బెనర్జీ కేసులో నాకేమన్నా సంబంధం ఉందా? కాకతాళికంగా భరత్ బెనర్జీ కొట్టుకుంటే నా మీద కేసు పెట్టి లోపల వేస్తాం. సక్రమమైన కేసు ఒక్కటన్నా నా మీద పెట్టించినావా? ఇప్పుడికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టుల్లో కానీ నువ్వు పెట్టిన కేసులు దాదాపుగా 70% నా మీద కేసులు ఫాల్స్ కేసులు కొట్టేశాను. ఇంకొకటి అడుగుతా, దీనికి నువ్వు ఎట్లా వస్తావో రావో నీ అంతరాత్మకి వదిలేస్తానా? నీకు ధైర్యం ఉంటే వస్తావు. నిజంగా నువ్వు నా మీద సక్రమమైన కేసు పెట్టింటే వస్తావని నమ్ముతాడా? నువ్వు రాకపోతే మాత్రం నువ్వు కూసే అబద్ధాలు, నువ్వు మోసగాని అయిపోతావు. నేను ఎవిడెన్స్తో వస్తా, నువ్వు రా. ఇంకొకటి చెప్తా, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పైశాచిక ఆనందం పొందే పనులు చేసినారు మీరు. మేము ఏనాడన్నా చేసినామా? ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మా కార్యకర్తలు ఏడన్నా ఒక్క పటాకు కాల్చినారా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోజా పటాకులు కాలుస్తారు. తర్వాత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోతాడు. మేము ఎవరన్నా మీ ఇళ్ళ మీదకి వచ్చినామా? మేము వస్తే కనుక మీరు ఉంటారా ఇళ్ళల్లో? తర్వాత దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తాడు. మేమేమన్నా మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినామా? తర్వాత అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆరులో 307 కేసులు పెడతారు. ఆ రోజు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి అన్న స్పాట్లో లేకపోయినా కూడా ఆయన మీద 307 కేసు. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే అంగళ్ళ కేసులో 307లో ఆయన పెడతారు. నన్ను జైలు పంపించినారు. మా ఆర్ఎన్బి మినిస్టరు మన బీసీ జనార్దన్ రెడ్డి అన్న ఆయన ఇంటి మీదకి మనుషులు పోయి ఆయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెట్టించినాం. తర్వాత మా సోమిరెడ్డి అన్నను ఎన్ని కేసులు పెట్టి ఆయన హింసించినారు. అమర్నాథ్ రెడ్డి అన్న మీద ఎన్ని కేసులు పెట్టి హింసించినారు. మేమెవరన్నా ఇప్పుడు దేవినేని అవినాష్ చేసినట్టు కానీ జోగి రమేష్ చేసినట్టు కానీ మేము చేస్తానమ్మా? తర్వాత సొంత పార్టీకి సంబంధించిన రఘురామకృష్ణరాజును కుక్కం కొట్టినట్టు కొట్టించినావు. కాళ్ళకు బొబ్బలు లేసి ఒక ఎంపీ, మీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీని పోలీసులతో కొట్టించి, ఒక ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులు నిర్దాక్షిణ కొట్టి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నా కాళ్ళు చూడని నన్ను ఎట్లా కొట్టినావని. మేమేమన్నా అట్లా కొట్టించామా ఎవరినన్నా? మేము అట్లా కొట్టిస్తే నీ కాళ్ళు తట్టుకుంటాయా అంట మేము అట్లా కన్నా చేయిస్తే. తర్వాత లోకేష్ గారి పాదయాత్ర చేస్తా అంటే పొద్దుటూరులో నువ్వు చేసిన అల్లరి మర్చిపోయినావు. ఇదే టీబీ రోడ్డు మొత్తము ఫ్లెక్సీలతో అడ్డం నీ ఫ్లెక్సీలు కట్టించినావు. ఫ్లెక్సీ నిండా నువ్వే కావాలని ఇంత ఫోటో నీది. ఫ్లెక్సీలు అన్ని అడ్డం కట్టిస్తావు. పాదయాత్ర చేస్తా అంటే పోలీసులను పంపించి మీ జగన్మోహన్ రెడ్డి మైకులు లాక్కున్నారు, కుర్జీ లాక్కున్నారు. నువ్వు అన్ని ఫ్లెక్సీలు అడ్డం కడితే మేము దారి మార్చుకొని అట్లా పోయినాం. తర్వాత లాస్ట్కి ఆడికి పోతే కోడిగుడ్లు లేపిస్తావు ఆయన మీద. ఇన్ని పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు ఇబ్రహీము
దగ్గరుండి లోకేష్ గారి మీద కోడిగుడ్లు వేసినోని కాపాడి ఆయన తీసుకొని జీప్లో వాడిని ఎవడో కూడా కనుక్కోకుండా జీప్లో తీసుకుపోయినాడు. మరి ఇన్ని చేసి నువ్వు నీతులు మాట్లాడుతా అంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ టెక్నాలజీలో ఎవడన్నా రాచమల్లి ప్రసాద్ రెడ్డి వాయిస్ను, రాచమల్లి ప్రసాద్ రెడ్డి శరీరాన్ని ఏమన్నా క్రియేట్ చేసి మాట్లాడినట్టు మాట్లాడుతాండవు. నీకొక్కటే చెప్తాండా, నువ్వు చెల్లని రూపాయివి, నువ్వు చెల్లవేడా, నీ చాప్టర్ క్లోజ్ అయింది. నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత సన్నిహితులు అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఒక్కనాడైనా జగన్ ఇవి నువ్వు చేసేది మనం తప్పు, ఇవి ఇట్లా చెయ్యాకు అని నువ్వు చెప్పినావా? నువ్వు ఎందుకు చెప్పలేవంటే నువ్వు చేసేదే ఫస్ట్ ఇట్లా చేసినావు. మా ఇళ్ళ మీద రాళ్ళు వేయడము, పోలీసు వాళ్ళతో మమ్మల్ని జైల్లో పెట్టించి మా నాయన ముద్దాయిని చేస్తావు, మా కుటుంబ సభ్యులను వేధిస్తావు, ఇళ్ళ మీదకి రౌడీలను పంపిస్తావు. నువ్వు ఇవన్నీ చేసి మళ్ళీ ఈ రోజులే శ్రీరంగ నీతులు. అది ఎవరన్నా తెలియక ఇప్పుడిప్పుడే కొత్తగా ఊహొచ్చిన ఎవరన్నా డిగ్రీ పిల్లోల్లో, ఇంటర్ పిల్లోల్లో, రాజకీయాల మీద అంత ఐడియా లేని ఈ ఫోటో చూసే ఎంత పతివ్రతరా నాయన రాచమల్లి ప్రసాద్ రెడ్డి, ఏందిరా నాయన ఇంత మాటలు మాట్లాడుతున్నాడు. రాచమల్లి ప్రసాద్ రెడ్డి కోసం మా గుండెలు చించుకోవాలని చెప్పి తెలియక పిల్లలు పైసలు ఎత్తారు. నీది ఫస్ట్ టైం వీడియో చూసే ఆ మాదిరి మాటలు మానుకొని సవాల్ మళ్ళా ఎత్తనా, నువ్వు శివాలయం కాడికి రా, శాంతియుతంగానే నిన్ను ఎవ్వరు పోలీసు వాళ్ళు ఆపరు, నన్ను కూడా పోలీసు వాళ్ళు ఆపరు. నేను ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని నేను అలో చేస్తాం. నువ్వు మళ్ళీ అంటావు కదా పోలీసు వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చి పెట్టి అల్లరి చేస్తారు. వద్దు, మీడియా వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళు రాని, వాళ్ళు మనం మాట్లాడే డిబేట్ చున్ని. నిన్ను ఏ పోలీసు వాళ్ళు ఆపరు, నన్ను ఏ పోలీసు వాళ్ళు ఆపరు. నువ్వు ఒక్కనివే రా, నేను ఒక్కనే వస్తా. ఈ ఎఫ్ఐఆర్ కాపీలు, రిమాండ్ రిపోర్ట్లు అన్నీ పెట్టుకొని ఆనే చర్చిస్తాం. నువ్వు దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, నువ్వు నాయకులను కార్యకర్తలను హింసించి దయ్యాల వేదాలు ఇచ్చినట్టులే ఈ పొద్దు మళ్ళా ఒక వీడియో పెట్టబట్టినాడు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. యాన్న ఉంటాడు వీడు ఒక వీడియో పెడతాడు. పెద్దిరెడ్డి అరెస్ట్తో నీకేంది, నువ్వు చేసింది చెప్పు. మిథున్ రెడ్డి అరెస్ట్తో నీకేమైనా సంబంధము? సరే అరెస్ట్ చేస్తాడు, మీ నాయకుడు చూసుకుంటాడులే. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక అద్భుతం చెప్తా నేను. తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ అంటే, నువ్వు పెట్టిన అక్రమ కేసుల కోసం లోకేష్ బాబు గారు ఒక లీగల్ టీముని పెట్టి కంప్లీట్ నా కేసును మానిటర్ చేసి ఒక లీగల్ సెల్ ఉన్నది. మీ పార్టీకి లీగల్ సెల్లే లేదు. మీ పార్టీ అట్లాంటి పార్టీ. నీ నోరు అట్లాంటిది, నోరు అదుపులో పెట్టుకో. చీటికి మాటికి నువ్వు రాష్ట్రంలో జరిగే దాని గురించి మాట్లాడాకు. నీకు నేను పొద్దుటూరులో నేనే ఎగ్జాంపుల్ చెప్తాను కదా నువ్వు ఏం చేసింది. ఖచ్చితంగా నీకు సవాల్ చేస్తానా, నువ్వు శివాలయం కాడికి రా. నువ్వు రాలేదనుకో, నువ్వు దీన్ని అంగీకరించినట్టే, నువ్వు తప్పుడు కేసులు నా మీద పెట్టినట్టే. రావాలని కోరుకుంటానా. ఇంకొకసారి రాచమల్లి ప్రసాద్ రెడ్డి నువ్వు అనవసరమైనవి మాటలు మాట్లాడకుండా, నీకు మొన్న కూడా చెప్పినా, నువ్వు ఏడన్నా చూపించుకో డాక్టర్కు, ప్రజా సమస్యల మీద మాట్లాడు. నువ్వు ఏవైనా ప్రజా సమస్యలు ఉంటే చెప్పు, మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం, లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతాం, కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోతాం. అవి కాకుండా నీతి వాక్యాలు చెప్పినట్టు మాట్లాడి మానుకోవాలని చెప్పేసి ఆయనకి హితవు పలుకుతాం.